ఏమేమి చెప్పాలంటే బేసిక్గా అదంతా మేమే ప్లాన్ చేసినాం, అదంతా కామెడీ, సీరియస్ కాదు. ఇది ప్రాంక్ ఎవరైనా చేస్తారా అన్న? నువ్వు గమ్మతున్నా వాడి ఆడి కింద చెప్పేసి ఇదంతా ప్రాంక్ అంటాడు, పిచ్చడు అయిపోయింది. ఏంటారా ఎప్పుడు ఏం చేయాలి మాట్లాడు. ఫోన్ లేదు, ఏమీ లేదు. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తో, ఎక్కడ పోయినావు? నా ఫోన్ నా కాల్ లేదు. ఈ ఫోన్ తీసుకోపోయిరాళ్ళు. పైసలే బంగారం వస్తే అమ్మేసి కడదాం 2 లక్షలు. చెప్పు, ₹1 లేదు మా దగ్గర. మీ ఇష్టం. 2 lakhs 1 day టైం ఇస్తున్నాను మీకు. పోలీసులు వచ్చేసారు మీ ఇంటికి. గోవా నుంచి వస్తుంది కదా, అక్కిని అడిగి ఇచ్చేద్దాం. ఇచ్చేసి ఇప్పటికైనా కొంచెం స్లోగా నడుపు, అర్థమైందా? ఇగో ఫోన్ చేసి బయటికి పోదాం అని సాగు కొడుతూ ఉంటది. ఇక ఎవరు నువ్వు కాదా ఫోన్ చేసింది? నీ వల్ల యాక్సిడెంట్ సగం. మళ్ళా తేడా గిడా అంటేనేమో నీ ముగిలా మనుషులు వచ్చి అట్లా తీసుకోవేరు కదా, మళ్ళీ తేడా అంటేనేది? గొంతు లేదా సైజాగా అయితే నాకు నిన్న తిండి లేదు. మజా నేను వెళ్ళిపోతున్నా. వెళ్తామా మరి? మజాకి ఏందమ్మా, మనుషులు అట్లా వచ్చి పట్టుకోపోతారు. ఏమైనా ఉందా చెప్పు? చూడు ఎట్లయింది యాక్సిడెంట్. అట్లా తిరుగుతున్నాం. ముందలా ఇంజన్ ఖరాబ్ అయిపోయి ఒకటి ఇంజన్ కింద ఇంజన్ గాడే స్మాష్ అయిందంటే అర్థం చేసుకో. సెకండ్ హ్యాండ్ ఇంజన్ పెట్టించారు ఆల్రెడీ. ఫోన్ చేసి ఏం మాట్లాడాలి చెప్పి చెప్పు. నువ్వు ఫోన్ చేయలే, మాట్లాడు. ఓకే. అరే అట్లా ఇంకా మనం మంచి ప్లాన్ చేసినాం. ప్లాన్ అన్నా? ఏం ప్లాన్ అన్నా? ప్లాన్ చేసినాం కదా. సో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గాయస్, మిస్టర్ రాజు ఆఫీషియల్. సో గాయస్ మీకు తెలుసు కదా, లాస్ట్ టైం నేను స్మాల్ యాక్సిడెంట్ అయితే చేసినాను. యాక్సిడెంట్ వల్ల లైక్ పెద్ద ఇష్యూ అయిపోయి నేను నిన్న సాయంత్రం నుంచి ఇప్పుడు దాకా ఇంటికే పోలేదు. కానీ మీకు నిజం ఏం చెప్పాలంటే బేసిక్గా అదంతా మేమే ప్లాన్ చేసినాం, అదంతా కామెడీ, సీరియస్ కాదు. అన్న వాళ్ళు తెలిసిన వాళ్ళే. నేనే మమ్మీ వాళ్ళతో తమాషా అయితే మా మమ్మీ ఇంకో 2 రోజులు వెళ్ళిపోతుంది. సో మా మమ్మీకి ఏదైనా మంచి మెమరీ ఇద్దాం. అరే బై గుర్తుండిపోవాలి మనం. మరి మెమరీ కాదన్నా, నేను చంపేస్తారు ఇంటికి పోతే. ఇప్పుడు నేను కొట్టి వాళ్ళు. ఇది ప్రాంక్ ఎవరైనా చేస్తారా అన్న? నువ్వు గమ్మతున్నా వాడి ఆడి కింద చెప్పేసి ఇదంతా ప్రాంక్ అంటాడు, పిచ్చడు అయిపోయింది. ఏంటారా ఎప్పుడు ఏం చేయాలి మాట్లాడు. అరే మరి ఏం చేద్దాం రా? యాక్చువల్గా నేను ఇది చాలా సింపుల్ గా క్లీన్ చేద్దాం అనుకున్నా, కానీ అక్కడ మా అన్న వాళ్ళైతే ఏమున్నారో వాళ్ళు నిజంగా సీరియస్ అయిపోయి నేను అన్న ఇట్లా వేద్దామని అని చెప్తే వాళ్ళు దానికి డబల్ చేసేసారు. డబల్ చేసినందుకు బెటరే. కానీ ఇక్కడ ఏంటంటే మమ్మీ వాళ్ళు ఇంకా నిజం అనుకున్నారు. ఇంకా అన్న వాళ్ళు కార్లోకి ఎక్కియడం మొత్తం నన్ను రాదు కార్లో ఎక్కి కానీ భయపడ్డారు. నా కారు ఇంకొకటి లైక్ సాయన్ ఉంటాడు, ఆడు తీసుకొచ్చేసి నా కారు. సో ఇదంతా ఇష్యూ అయిపోయింది. మా మమ్మీ వాళ్ళకి గిద్ద కూడా రాలే. నా కార్తో గుర్తుంది. నా కార్ని అబ్జర్వ్ చేయలేదు, లైక్ కార్ యాక్సిడెంట్ అయిందో లేదు, ఇంటెన్షన్ ఉన్నారు కదా. అయితే రా జస్ట్ తీసుకోపోయినా ఎటు పోయినా 2 రోజులు నువ్వు కూడా ఫోన్ లేకపోయావు. 2 రోజులు అదే నువ్వు 3 రోజులు అంటారు ఇంకా 2 రోజులు అంటే 1 రోజు వెళ్ళిపోయినా. మళ్ళీ ఎంత అవుతుంది? 2 రోజులు కిందకి వస్తుంది. ఇప్పుడు సాయంత్రం నేను ఇంకా నా డేటా ఆన్ చేయలేదు. డేటా ఆన్ చేసి ఆఫ్ చేసిన. ఇగో ఎన్ని కాల్స్. ఒకసారి రికార్డింగ్ అండి. వాయిస్ కాల్ కూడా చేస్తే లేపావు, ఇన్స్టాలో చేసినా లేపట్లేవు. వాయిస్ కాల్ నార్మల్ కాల్ అయినా అట్లీస్ట్ రిప్లై ఇవ్వరా? నాది బ్లూటిక్ పడదు. మనం మీరు అనుకోవచ్చు బ్లూటిక్ పడతాయి. రాజన్ కూడా ఫోన్ లేపట్లేడు. ఎవరు పడితే మంచి చాప్.
సైలెంట్ మోడ్ ఎయిర్ప్లేన్ మోడ్ మేము సినిమాకి కూడా వెళ్ళాం. సినిమాకి వెళ్ళి మాట్లాడి తిరిగాం. అరే ఇప్పుడు నేను ఏమంటా అంటే ఇంటికి వెళ్ళి మనం ప్రాంక్ అని చెప్పేసి బెటరా లేకపోతే ఏం చేయాలి ఇట్లా ఇప్పుడు నేను చెప్పాలి కదా మళ్ళీ నేను ఇంటికి రావాలి కదా మరి ఏం చేయాలి చెప్పి ఇప్పుడు ప్రాంక్ అని చెప్తే ఏం చేస్తారు నన్ను కొడతారు, నేను గెలిచి కొడతానన్నా. అమ్మా ఏడుస్తుందన్నా, నీకు అర్థమైతలే అరే అన్న. వాళ్ళు లేక ఇంటికి అరే నేను ఏదో సరదా చేద్దాం అనుకుంటే ఏదో రియల్ కాదు, వాళ్ళకి ఏం చెప్తే నువ్వు కాంప్రమైజ్ చేయాలి. సరే నేను ఏమంటున్నా, సరే సరదాగా నువ్వు అయితే వెళ్ళి లోపల అది లోపల కెమెరా హ్యాండిల్ చేయ, కెమెరా ఇవ్వడం పెట్టేసి నేను వచ్చేస్తా, ఎంట్రీ ఇస్తా. సో ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నాం. నువ్వు దిగి పక్క గలీలో ఉందాం. వీనికి ఒక్కడికే ఫోన్ చేసిన, ఫోన్ కూడా చేయలేదు చిన్నగా, లైక్ నార్మల్ మెసేజ్ ఎస్ఎంఎస్ పెట్టి బయటికి రా అంటే బయటకు వస్తే అప్పుడు ఇంకెంత చెప్తున్నా. నువ్వు పోయి కెమెరా హ్యాండిల్ చేయరే పెట్టరా రే. నా మీద ఏం వేయకు నువ్వు, నాకు తెలియదని చెప్పు, నేను వచ్చి పెడతా అంతే కెమెరా. వీనికి తెలుసు వీడు కూడా నేను ఇప్పుడు ఇదికెళ్ళి అప్పుడు రావణ్ కూడా ఏమన్నా దొరికితే ఫస్ట్ నుంచి రావణ్ తెలుసు అంట. వాడు పోతున్నాడు, మనం కూడా. ఏం చేస్తున్నావు? ఇటు చూడు, కెమెరా ఎందుకు పెట్టావురా? నువ్వు వంట చేసి అందరికి తెలియాలి కదక్క. నేను రీల్ పెట్టుకుంటా, నీళ్ళు కాదు రాదు. మా ఇంట్లో పంపిస్తా అక్క, మా అక్క ఎట్లా వండుతుంది చూడమని. పంపించు, అట్లా అనుకున్నా చూడండి మరి. సరే కానీ ఇవన్నీ ఫోన్ కూడా లేవట్లేదు. A few moments later. ఎవరమ్మా? నేను తీసా అట్లా కదా. ఏమైంది? నిన్న ఫోన్ లేదు, ఏమీ లేదు. ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తావు, ఎక్కడ పోయినావు? మ్యూజిక్ ఏమైంది? ఎటు పోయినావు? 2 రోజులు చూడు, బట్టలు కొడుతావేంటమ్మా? నువ్వు ఎందుకు నవ్వుతున్నావు? ఏంది మ్యాటర్? ఏం చేశారు వాళ్ళు తీసుకొని పోయి? అబ్బా అట్లా కొట్టద్దాము ఊకే. మేము ఎరుపుకుదానా ఏంటి? ఎన్నిసార్లు ఫోన్ చేసినా, వాయిస్ రికార్డులు పెంచినా లేకపోతే వాట్సాప్ చేస్తలే, ఇన్స్టా చేస్తలే. నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినా లేవట్టుకున్నా ఫోన్ చూపిరా ఇది. తీసుకెళ్ళి జైలు వేసారా నేను? కారు గుద్దినందుకు నువ్వేంటి? నువ్వు ఇట్రా, నువ్వు చూడండి అండి రాజన్ ఇద్దరు లేదు, నేను చెప్పేది నమ్మా. యాక్సిడెంట్ అయిందమ్మా. యాక్సిడెంట్ అవ్వలేదు, కార్ కొట్టుకుంది. కార్ చేపియొచ్చు. యాక్సిడెంట్ అంటారు దాన్ని, అర్థమవుతుందా? నీకేం కాలేదు కదా? నీకేం కాలేదు కదా? సేఫ్ గా ఉన్నావు కదా? ఎవరికి ఏం కాలేదు, ఎవరికి ఏం కాలేదు. నువ్వు కార్ చేపించుకోవచ్చు. ఇప్పుడు కార్కి ఎంత అవుతుంది తెలుసా? అది 20,000 అనుకుంటే లోపల అదేం పోయింది రా. అరే అదేమంటారా దాని ఇంజన్ ఏం పోయింది? ముందు ఇంజన్ కి సైడ్ పైప్ ఉంటుంది. నీకు రికార్డింగ్ నా ఫోన్ నా కాల్ లేదు. నీ ఫోన్ తీసుకోపోయి వాళ్ళు నా ఫోన్ నిజంగా తీసుకెళ్లి బొక్కలో పెట్టాలి ఇద్దరిని. మనశ్శాంతిగా ఉంటుంది ఇంట్లో. రాక పేరెంట్స్ వచ్చారు, ఉందాము, ఏం లేదు, తీసుకెళ్లి కారు గుద్దారంటే వాళ్ళ ఇంటికి రావాలి. నువ్వులే రాత్రి నుంచి అన్నం బాయ్ బట్టలు పట్టుకున్నారా నువ్వు? కొత్త విశాల మాటలో ఉన్నాడు. అరే విశాల మాట కాదు, ఆ రోజు నేను కొని వస్తుంటేనే వాడు గుద్దేసుకున్నాం మేము. అది స్టోర్ ఏం తెచ్చినవే? ఇడ్లీ చేస్తున్నా, ఇడ్లీ ఇస్తామని. తిండి లేదు, ఏమి లేదు. అమ్మ చక్కర అవుతుంది. ఇగో ఒక్క నిమిషం, ఎవరు వచ్చారు? అయిపోయింది రారులే కానీ. ఇగో ఈ రికార్డింగ్ ఇదిగో. ఏమైంది బ్రదర్? 2 lakhs పంపిమని చెప్పిన, ఇంతవరకు పంపించలేదు. మీ ఇష్టం. 2 lakhs 1 day టైం ఇస్తున్నాను మీకు. లేకపోతే పోలీసులు వచ్చేసారు మీ ఇంటికి.
అయితే వాళ్ళు ఏమన్నారంటే 2 లక్షలు ఇస్తే ఈయన ఆగు ఆకలి అవుతుంది అన్నావు కదా తిను. ఏం చేయాలో అర్థమవుతలేదు. వీడిని అడుగారు ఎంత సావ కొట్టిర్రా, వాళ్ళు ఏం చేయలే కానీ కూర్చోబెట్టిర్రు. వాళ్ళ ఇంట్లో వదిలిపోయిన ఇల్లుని ఏం ఫ్యాన్ లేదు ఏం లేదు. 2 లక్షలు అడుగు, నాకు తిండి లేదు తెలుసా రాత్రి అయితే. వాళ్ళవి పాత అట్లనే ఉన్నాయి, అవన్నీ మీదకి తీసుకున్నారు ఇంకా ఒకేసారి. అదంతా ఎట్లా అష్ట కష్టం అన్నమేందమ్మా మమ్మీ ఏమో పెళ్ళికి వెళ్దామా? నిన్న పొద్దున్న నుంచి బాగా ఏం లేదా వెళ్ళి వంక నాకు పోయిపోయింది వాళ్ళ పని బిడ్డు మన దగ్గర ఏమైనా పైసలు ఉందా? పైసలే బంగారం వస్తే అమ్మేసి కడదాం 2 లక్షలు. బంగారం అంటే ₹1 లేదు మా దగ్గర. నువ్వు ఉద్యోగం నేను అడిగిందా? ఆంటీని అడిగితే నన్ను అడిగిన నేను అడిగిందా? అవు ఆంటీ దగ్గర ఎడికెళ్ళి వస్తే ఆంటీ లేవని చెప్పండి. నాకు ఓ సైక్ చెప్పి బేబీ పుస్తకం మరి కట్టకుంటే రోజు ఈ గొడవలు మంచిదా మనకు? చూడండి ఆంటీ గారు ఊకే తెలుసా ఏమన్నా తెలియంది అన్ని మాట్లాడుతుంది. ఇప్పుడు పైసలు కంటే వాళ్ళు ఎట్లా వదులుకుంటారు? 2 లక్షలు కట్టాలి మనం. మన సైడే తప్పు ఉంది. ఇగో ఫోన్ చేసి బయటికి పోదాం అని సాగు కొడుతూ ఉంటుంది. ఇక ఎవరు నువ్వు కాదా ఫోన్ చేసింది? నీ వల్ల యాక్సిడెంట్ అయింది సగం. కొడతా నిన్ను. ఎవరు నా ఫోన్ లేకపోతే కార్ కనెక్ట్ అయింది, చౌకాడు మాట్లాడుతున్నావా? కార్ కనెక్ట్ అయింది కదా, 5 నిమిషాలకు ఒక ఫోన్. 5 అమ్మ తోడ చెప్తా 5 నిమిషాలు. చూపి నాకు, చూపి ప్రూఫ్. బయటికి వాడు వస్తాడు మళ్ళీ పక్కన. పోయి ఫోన్ చేసి నీకేంటంట ఎత్తి మంచి ఆగు అయితే ఏం మాట్లాడావు? అక్కం తెలియదు బక్కం తెలియదు నీకు అన్ని బాగుతావు గుద్దుతా అంట. గుద్దుకున్నా కదా నీకు కట్టుకుంటా అర్థమైందా? మధ్యలో రాకు. మీద ఎందుకు అరుస్తున్నారు? ఇప్పుడు ఎంత కావాలి డబ్బులు? నా దగ్గర 80,000 ఉన్నాయమ్మా. ఇప్పుడు 1,20,000 మొత్తం 2 లక్షలు 1,20,000 కావాలి అంతే కదా? 2 లక్షలు 2 లక్షలు ఇస్తామా? 1,50,000 ఇచ్చిన నడుస్తుంది. నాకు ఇంకా దగ్గర 80,000 ఉన్నాయి. ఒక 70,000 నీ దగ్గర ఉంటే చాలు. సరే 2 లక్షలు అంటే ఇప్పుడు గుద్దిందా వాళ్ళు ఏమో పాత ఉన్నాయని నా మీద చెప్పిస్తారు. నాకు తెలుసు, నేను అన్ని అడిగిన. అదే పాత సెకండ్ హ్యాండ్ నేను తెలిసిన వాసన ఒక అర్థం అడిగినా. అంత కూడా కాదు బ్రో, 1,20,000 కూడా అయితే అన్నాడు. సరే 1,50,000 నేను పెట్టుకుంటా అని చెప్పిన. 1,50,000 పెట్టేద్దాం, పోతే పోనీ. ఇక మనం ఏం చేద్దాం, పైసలు లేనప్పుడు. గుంజిగా నా తప్పు అంటే ఏంటమ్మా? నా ఒక్కరిది ఎందుకు తప్పు ఉంటుందమ్మా? ఆ ఫోన్ 1,50,000 ఆ ఫోన్ ఇచ్చేసి కొత్త ఫోన్ అది నాది కదండి. కొత్త ఆ ఫోన్ ఒకటి ఇచ్చేసి అయిపోతుంది. కాదు వాళ్ళ అన్నట్టు ఇవాళ బెంగళూరు నుంచి వచ్చి గోవా నుంచి వస్తుంది కదా, అక్కిని అడిగి ఇచ్చేద్దాం. ఇచ్చేసి ఇప్పటికైనా కొంచెం స్లోగా నడుపు, అర్థమైందా? వినిపిస్తుందా? ఎవరు? నేనేం అట్లా నడపా. నిదానం అసలు లేదు. బామ్మ నువ్వు ఆవు, ఇంకా పుండు మీద మంట జిల్లకు ఆవు. చాలా స్పీడ్ నడుతున్నావు. అరే స్పీడ్, అరే ఆ స్ప్రింగ్ ఇడ్లీ నెయ్యి బాగుంది నాన్న. ఈ గొడవ వద్దురా, తీసుకెళ్లి ఫోన్ ఇచ్చేసి అయిపోతుంది. మనం వద్దు, మళ్ళీ కొనుక్కోవాలి కదా. నీకు ఫోన్ అవసరం కదమ్మా. ఆల్రెడీ పడతారు ఉన్నారు కదా ఆంటీ, పీకల మీదకి వస్తారు. ఇప్పుడు మన డబ్బులు అన్నా సరే అప్పు తీసుకుని రావాలి. ఎవరి దగ్గర అప్పు చూద్దాం? తీసుకో చూడు మళ్ళా. మజాక్ ఆడుతున్నావు అంటే ఏదో మ్యాటర్ ఉందని అర్థం. ఎవడు మజాక్ ఆడతలేదు, అర్థమవుతుందా? వాడు ఏదో పోనీ మిమ్మల్ని నవ్విద్దామని చెప్పి ఇంటికి 25,000 ఇది. 1,500 ఇది. 1,500 బంగారం రింగ్ వస్తుందారా? అది 1,500 ఎంత ఇది? అది కూడా పోగొట్టాడు. మంచిదే బేబీ, నువ్వు చెప్తుంటావా? నా ఫోన్ ప్లేస్ అది తీసుకో, ఇచ్చేసేవాళ్ళు. ఫోన్ వద్దులే బేబీ. ఓ పని చేయను అన్నమ్మే. ఏం మాట్లాడుతున్నా? మరి లేకపోతే ఏంట్రా? ఫోన్ తీసుకోండి వద్దంటో, రింగ్ తీసుకోండి వద్దంటో. మమ్మీ ఇస్తుంది కదా, అప్పుడు కూడా వద్దంటే అమ్మేసా మమ్మల్ని. పోనీ మళ్ళా మాట్లాడండి. అవి వాడు కెమెరా పెట్టిండు, అది ఎందుకు పెట్టిండో నాకు తెలియదు. అయిపోయాడు అన్న వస్తాడు కదా, అన్నని అడిగి ఇచ్చేద్దాం. పెట్టండి, మంచిగా తింటాడు.
ఫోన్ లేపెట్లేవు నువ్వు ఫోన్ చేయరు ఒకసారి ఫోన్ నాకు అది నాకు లేదు. వీడు నవ్వినప్పటి నుంచి నాకు ఏదో తేడా ఫోన్ కొడుతుంది. నాకు లేదు. ఫోన్ నాకు మళ్ళీ తేడా గిడా అంటేనేమో నీ మూగిలా మనుషులు వచ్చి అట్లా తీసుకుపోయారు కదా మళ్ళీ తేడా అంటేనేది నువ్వు గొంతు లేప గొంతు లేదా సైజాగా అయితే నాకు నిన్న తిండి లేదు అర్థమైందా ఆంటీకి ఫోన్ చేయమని చెప్పండి ఆంటీ మాట్లాడు ఇంకా ఆంటుంది కాబట్టి మంచిగా మాట్లాడుతున్నా మంచిగా మాట్లాడు. నువ్వు ఫోన్ లేక ఫోన్ ఫోన్ ఎందుకు చేస్తారు ఇది పిచ్చి పట్టింది రికార్డింగ్ విన్నావు నువ్వు ఇట్రా ఫోన్ చేసి నేను ఏం చెప్తానో అది చెప్పు ఆవు మేడం ఇది చూడు అంటే కార్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటాను. నువ్వు చెప్పమన్నావేమో ఎవరికి తెలుసు అంటే ఇప్పుడు మీ దగ్గర పైసలు తీసుకొని నేను ఇట్లా చెప్పిస్తాను అనుకుంటారు కదా అంటే నువ్వు అదే చేస్తున్నావా పైన చాటుకుని నేను చెప్పలే ఆ విషయం నువ్వే చెప్తున్నావు అగో నేనేమన్నా అంటే నన్ను వదిలేసే నీకు 2 గంటలు 3 గంటలు నీ అకౌంట్లో కొట్టిస్తా అని చెప్పిన ఇప్పుడు ఆయన ఫోన్ సరే చేసి పైసల ఫోన్ గురించి మాట్లాడదాం ఫోన్ చెప్పు ఆగు ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఎత్తుతలే నేను అర్థమవుతుంది నేను ఆయనకు చెప్పిన అన్న 2 గంటల్లో కొడతా అని చెప్పేసి అవు ఆంటీ ఇప్పుడు డబ్బులు సెట్ అయిందా ఫోన్ చేయండి ఎవరి దగ్గర సెట్ అయినాయి నేను చేసి ఇవి ఇస్తే తీసుకోండి ఆయన పైసలు డబ్బులు తీసుకొని ఏది క్యాష్ అవి ఇవి నేను ఇప్పుడు వాడి ఫోన్ చేయి వాడు ఫోన్ పే చేద్దాం క్యాష్ ఎవరి దగ్గర ఉంది వాళ్ళ పెద్ద ఇష్యూ అయితే జల్లి తీసుకో. ఫోన్ పే ఎట్లయితే నేను వాళ్ళకి కావాల్సిన డబ్బే కొడతా బ్యాంక్ ట్రాన్స్ఫర్ కొడతా అర్థమవుతుంది ఈ రింగ్ పట్టుకో వీళ్ళు మజాకులాడుతుర్రండి ఏ మజా మా నేను వెళ్ళిపోతున్నా నేను వెళ్తామా మరి మజాకి ఏందమ్మా మనుషులు అట్లా వచ్చి పట్టుకోపోతారు ఏమైనా ఉందా చెప్పు బిల్ చేపిస్తా బిల్ తీసుకుంటా బిల్లు సరే కనబడి బిల్ తీసుకురా అప్పుడు కూడా ఇంజన్ గా బిల్ తీసుకురా చేపియంది ఎట్లా చేపిస్తారమ్మా బిల్లు మేము అడ్వాన్స్ పైసలు అడ్వాన్స్ పైసలు ఇస్తావు కార్ చేపి అవు నీ కార్ ఎప్పుడు చేపిలే నేను కళ్ళ ముందు ఎక్కుతుంది. ఏ కారు చూసినావు హాల్లో చూసినావు కారు హాల్లో చూసినావా అది షిఫ్ట్ కార్ అది షిఫ్టా బెల్లున్నావు కదరా అయితే ఎవరికి గొప్ప ఆ, పేరు వెళ్ళాను చూడు ఎట్లయింది యాక్సిడెంట్ అట్లా తిరుగుతున్నావు అని ముందర అంత ముందలా ఇంజన్ ఖరాబ్ అయిపోయి లోపల ఇంజన్ కింద ఇంజన్ గాడే స్మాష్ అయిందంటే అర్థం చేసుకో సెకండ్ హ్యాండ్ ఇంజన్ పెట్టించారు ఆల్రెడీ ముందు ఎవరం కనుక్కొని అప్పుడు కడదాం మనం మాట్లాడాలి కదా లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు ఏం లక్ష్మీనారాయణ మాట్లాడదు ఇచ్చేస్తారు. దిమాగ్ లేదా ఎందుకంత ఎందుకు ఫోన్ చేయాలమ్మా అరే మనం అప్పున్నప్పుడు ఎందుకు ఫోన్ చేస్తాం వాళ్ళు ఫోన్ చేసినా మనం లేపుతలేం ఇప్పుడు. కట్టుకో డబ్బులు వాళ్ళు ఫోన్ చేసినా మనం లేపుతలేం తెలుసా. కాదు మనం క్యాష్ అంటే నువ్వు ఏదో ఏం చేయాలి అర్థం ఇద్దరు ఇస్తామని చెప్పాము వాళ్ళందరూ అడిగినందుకు లక్ష్మీనారాయణ ఎందుకు ఇస్తాం అయ్యా అయిపోతాయి ఇంటికి గుద్దుతేను కారు పిచ్చిలేసు ఆగు ఆగు చేస్తున్నావు మరి మరి ఏం కదా మరి లక్షలు ఇచ్చేది అంటే నాకు మైండ్ పని చేయలేదు ఇప్పుడు ఫోన్ చేసి ఏం మాట్లాడాలి చెప్పి చెప్పు నువ్వు ఫోన్ చేయనా మాట్లాడతా ఫోన్ చేస్తున్నావు లేదా నువ్వు ఊకే నామే నరుస్తున్నావు సాగు కొడుతుంది ఎందుకే తిరిగి వస్తే ఆయన ఫోన్ చేసిండు సరే ఏం మాట్లాడాలి ఫోన్ లేదు ఫోన్ ఎత్తి స్పీకర్ ఆన్ చేయండి ఆయన ఏం మాట్లాడుతున్నారు మేము కూడా వింటాం కదా అన్నా ఇదే అన్న దొరికిపోవడం ఏంది అవును దొరికిపోవడం ఏంది పైసలు కావాలి అంటున్నావా లేదా చెప్పేసిన అన్నాను ఇంట్లో చెప్పేసినాను ఏం చెప్పాలి హలో అన్న చెప్పేసిన ఇంట్లో హలో అన్న అన్న అది 2 లక్షలు నా ఇంట్లో చెప్పేసిన దొరికేసిన అయితే ఓకే అరే అట్లా అంటే మనం మంచి ప్లాన్ చేసినాం. ప్లాన్ అన్నా ఏం ప్లాన్ అన్నా ప్లాన్ చేసినాం కదా అంటే ఎస్ దొరికినవరా నా కొడుక నువ్వు ప్లాన్ ఆంటీ ప్లాన్ ఎందుకైతే అమ్మా అది ఏం చెప్పాడు ప్రాంక్ కాదమ్మా ఆయన ఏమన్నాడు దొరికిపోయినా అంటే అట్లా ప్లాన్ చేస్తే నేనేమన్నా ఇంట్లో తెలియ కూడా పైసలు ఇస్తా అని చెప్పిన మళ్ళీ
తగిలింది మమ్మీ అచ్చా 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 అమ్మా మామ ఆడే ప్లాన్ చేసిండమ్మా తగిలిందమ్మా ఇంటికి నువ్వు డ్రైవింగ్ చేస్తుంటే నేను ఫోన్ చేసి ఇస్తున్నాను అవును ఇస్తాను చెప్పాలి ఇద్దరికి. అవును బాయ్ నీ ప్రూఫ్ నేనున్నా నేనున్నా పోరా అసలు ఈ రోజు నుంచి నీకు మా అమ్మ ముందు బ్యాట్ చేసినావా చూసుకుందాం అట్లా అంటే మమ్మీ ఎప్పుడైనా జోకులు చేయొద్దు అర్థమైందా? యాక్చువల్లీ మీకు ఆ రోజు చెప్దాం అనుకున్నా చాలా సీరియస్ అయిపోయిందమ్మా నేను భయం ఏంది నాకు చెప్పాలంటే ఏ ఆలోచన ఏది?